ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ ఫిబ్రవరి 14న సుచిత్రాలో గొప్ప ప్రారంభం. VA 2-12%, జీరో మేకింగ్ చార్జెస్ పై ఫ్లాట్ 20% ఆఫ్. ఆఫర్స్ అన్ని బ్రాంచెస్ కి వర్తిస్తుంది. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ తో నాన్నకు ప్రేమతో తీసిన సుకుమార్ తర్వాత చరణ్ తో రంగస్థలం తీశాడు. బన్నీతో పుష్ప 2 భాగాలు తీసి ట్రెండ్ సెట్ చేశాడు. ఇలా వరుస హిట్స్ తో దూసుకెళ్తున్న సుకుమార్ సడన్ గా చరణ్ కి బన్నీ హీరోయిన్ ని జోడీగా తీసుకుంటున్నాడు. తెలుగులో పాన్ ఇండియా సినిమా అంటే హిందీ హీరోయినే కనిపించాలి. హిందీలో పాన్ ఇండియా మూవీ అంటే సౌత్ హీరోయినే మెరవాలి. అలా అయితేనే నార్త్ సౌత్ 2 మార్కెట్లతో జనాలకు సినిమా రీచ్ అవుతుంది. అంతవరకు బానే ఉంది. కానీ చరణ్ తో రంగస్థలం తీసిన సుకుమార్ ఇప్పుడు పుష్పరాజ్ ఫేట్ మార్చిన శ్రీవల్లిని రంగస్థలంలోకి దింపుతున్నాడు. కాంబినేషనే మార్చాడు. అన్నిటికీ మించి ఫస్ట్ టైం సుకుమార్ రామ్ చరణ్ తో పూర్తి స్థాయి యాక్షన్ డ్రామాకి సిద్ధమయ్యాడు. పాన్ ఇండియా హీరోల్లో ప్రభాస్, ఎన్టీఆర్ తర్వాత చరణ్ కే ఇలాంటి ఆఫర్ దక్కిందట. అదేంటో మీరే చూసేయండి. పుష్ప 2 హిట్లతో పాన్ ఇండియన్ షేక్ చేసిన సుకుమార్ ఇప్పుడు చరణ్తో ప్లాన్ చేసిన మూవీకి పుష్పరాజ్ దిల్ కి ధడ్కన్ శ్రీవల్లిని సీన్లోకి తీసుకొస్తున్నాడు. ఇది ఫైనల్ అయింది. 2026లో ఏకంగా 100 రోజుల కాల్ షీట్స్ సుకుమార్ టీంకి రష్మిక ఇచ్చడం వల్లే చరణ్ సరసన మెరవబోయే హీరోయిన్ తానే అని కన్ఫామ్ అయిపోయింది. గతంలో ఎన్టీఆర్తో నాన్నకు ప్రేమతో మూవీ తీసిన వెంటనే చరణ్తో రంగస్థలం లాంటి ప్రయోగం చేశాడు సుకుమార్. అలా గ్లోబల్ స్టార్కి హిట్ పడింది. ఇప్పుడు సీన్లోకి పుష్ప లాంటి హిట్ మూవీలో మెరిసిన శ్రీవల్లిని రంగంలోకి దించుతున్నాడు. దీనికి తోడు చరణ్ ఇందులో డ్యూయల్ రోల్లో చూపించబోతున్నాడు. ఎన్టీఆర్ కథలు, ఎన్టీఆర్ హీరోయిన్లు, ఎన్టీఆర్ డైరెక్టర్లు ఇలా ఎవరిని టచ్ చేసినా ఆ హీరోకి కాలం కలిసి వస్తోంది. అందుకే బుచ్చిబాబు మేకింగ్లో చరణ్ ఆల్రెడీ దేవర బ్యూటీతో డ్యూటీ ఎక్కాడు. ఆ తర్వాత ఎన్టీఆర్ డైరెక్టర్ సుకుమార్తో మరో రంగస్థలానికి సిద్ధమయ్యాడు. కాకపోతే ఈ రంగస్థలం సిటీలో ఉంటుందట. పక్కా మాఫియా యాక్షన్ డ్రామా. 1 నేనొక్కడే, నాన్నకు ప్రేమతో తర్వాత మళ్ళీ సుకుమార్ స్టైలిష్ యాక్షన్ డ్రామాలు తీయనేలేదు. అందులో 1 నేనొక్కడే పెద్దగా వర్కౌట్ ఏం కాలేదు. కానీ నాన్నకు ప్రేమతో మాత్రం అప్పట్లోనే 130 కోట్లు రాబట్టింది. ఇప్పుడు చరణ్ నొంతొచ్చింది. మహా తెలివైన హీరో, మరీ మొరటు మాఫియా డాన్. ఈ ఇద్దరి పాత్రల్లో చరణ్ని చూపించబోతున్నట్ట సుకుమార్. అయితే ఇది ఇంకా ఫైనల్ కాలేదు. ఇంకా చర్చల దశల్లోనే ప్రాజెక్ట్ ఉందట. కాకపోతే నాన్నకు ప్రేమతో స్టైల్లో చరణ్ చూపించాలి అనేది సుకుమార్ ఆలోచన అంటూ లీకులు కిక్కిస్తున్నాయి. ఇక ఇంతవరకు తన ఏ సినిమాలో కూడా హీరోయిన్ని కంటిన్యూ చేయని సుకుమార్ ఇప్పుడు మనసు మార్చుకున్నాడు. పుష్ప తర్వాత మరోసారి రష్మికకు ఛాన్స్ ఇస్తున్నాడు.